పిల్లలందరూ కూడా మా యొక్క శుభాభినందనలు. అదేవిధంగా ఈ యొక్క స్కూల్లో ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన వెంకటేశ్వర సార్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నారని మేము ఈరోజు ఈ యొక్క స్కూల్లో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. గతంలో ఏసీనా స్కూల్లో అంటే కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క బాలల దినోత్సవం రోజు ఈ యొక్క స్కూల్కి రావడం జరిగింది. మన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంగా మరి మిమ్మల్ని అందరి యొక్క పుట్టినరోజు అంటే జవహర్లాల్ యొక్క పుట్టినరోజుని బాలల దినోత్సవం అని పెట్టుకున్నాము జరిగింది భారత ప్రభుత్వం. మరి ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే బాగా ఇష్టం. ఆ సందర్భంగా అతను చనిపోయిన తర్వాత మరి అతని యొక్క జన్మదినాన్ని అంటే జయంతిని మన పిల్లలందరికీ ఇష్టమైన జవహర్లాల్ నెహ్రూ గారు కాబట్టి అతన్ని బాలల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ గారిలాగే మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా మరి మిమ్మల్ని అందరూ కూడా చెప్తున్నాం. అదేవిధంగా మీకు మంచి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. మరి వారందరూ కూడా మీకు చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతారు. ఎందుకంటే చిన్ననాటి నుంచే మీరు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే మీరు కూడా చాలా ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు మన భారత ప్రధానమంత్రి కానివ్వండి లేదా ఈరోజు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనలాగే కింద కూర్చొని చదువుకున్నటువంటి వ్యక్తులే ఈరోజు మరి వారు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. అలా ఎందుకున్నారంటే క్రమశిక్షణతో వారు పెరగటం జరిగింది. క్రమశిక్షణగా ఉండటం, చక్కగా చదువుకోవటం. ఏంటి మనందరికి కూడా చదువు చాలా ముఖ్యం. మరి భవిష్యత్తులో మనం ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే మరి చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా మరి మన సార్ వాళ్ళు చెప్పినట్టు చక్కగా చదువుకోవాలి. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన టీవీ ఆర్టిస్ట్ గారు అయినటువంటి సింగంశెట్టి మురళీ గారిని వారి యొక్క స్నేహితులు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ తెలుసా మీకు? సార్ తెలిసిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఎక్కడ చూశారు సార్ని? ఎక్కడ చూశారు? టీవీలో రోజు వస్తుంటారు సార్, యాక్ట్లో వస్తుంటారు. అవును కదా? ఓకే. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతిని ఈ స్కూల్లో జరుపుకుంటాం. మీ అందరికి కూడా విద్యా సామగ్రిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా మా అతిథులు ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో నేను మాట్లాడటం కూడా ముగిస్తున్నాం. మరి మీరందరూ చక్కగా చదువుకోవాలని ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ మరి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడున్నా కానీ అతని యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో మరి మొదటి స్థానంలో ఉందంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వారు నాటినటువంటి విత్తనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ స్కూల్ ఉపాధ్యాయులకు మరి హెచ్ఎం గారు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.